ఫేస్ కూడా కనపట్లేదు ఆకులు అట్లా వస్తున్నాయమ్మా స్వామి కొంచెం ఎన్నికలండి స్వామి ప్రభాకర్ ఒకసారి ఇద్దరు పట్టుకుని ఒకసారి చూడండి. ప్రజాపాలన ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, విద్యార్థి ఎవరు కూడా తేడా లేకుండా, రిటైర్డ్ ఎంప్లాయీసా ఇంకా అనేటువంటి ఏం లేకుండా హైదరాబాదులో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే సంకల్పం తీసుకొని రాబోయే కాలంలో హైదరాబాదును కాలుష్యాన్ని నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం దేశ రాజధాని ఢిల్లీని చూస్తూ ఉన్నాం. కాలుష్యంతో పాఠశాలలు మానుకొని వలసలు పోయి వేరే దగ్గర బతకాల్సిన పరిస్థితి, సీనియర్ సిటిజన్స్ అంతా అక్కడి నుంచి ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్కు ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదు. రాకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాలుష్య నివారణకు సంబంధించి వాహనాల యొక్క ఈవీ పాలసీని, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వాహనాలను, ఆర్టీసీ బస్సులను ట్రాన్స్పోర్టు ఈవీ ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆటోలన్నింటినీ కూడా ఈవీ వెహికల్స్గా మార్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీకి వాడబడేటువంటి స్క్రాప్ వెహికల్స్తో పాటుగా గ్యాబరేజ్ కలెక్షన్ చేసే వెహికల్స్ అన్నీ కూడా ఈవీ వెహికల్స్గా మార్చేటువంటి ప్రణాళికబద్ధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు. 15 సంవత్సరాలు పైబడ్డ వెహికల్స్కు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రజల సహకారం లేదు, సాధ్యం కాదు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ ప్రభుత్వ చర్యలు ఎంత భాగమో పచ్చని ఒక వాతావరణం, చెట్లు చాలా అవసరం. కాబట్టి సామాజిక బాధ్యతగా మనం ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నామో అందులో మొక్కను నాటడం, పెంచడం కూడా ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా జంట నగరాల ప్రజలందరికీ ప్రభుత్వ పక్షాన 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.